వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆగస్టు 7న ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు పాముల కుమార్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాముల కుమార్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏర్పాటు వెనుక ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 2004లో జరిగిన చారిత్రాత్మక పోరాటాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 7న ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. పోరాట నేపథ్యం 2004 సంవత్సరంలో గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల ప్రాణాలు కాపాడాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని అన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేదవారికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా ఆరోగ్యశ్రీ పథకం రూపుదిద్దుకుందన్నారు. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించడంలో ఈ ఉద్యమ ప్రాముఖ్యతను భావితరాలకు తెలియచేయడానికి ఈ వేడుకలు జరుపుకున్నామని అన్నారు. ఈ రోజు పేదవారు హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ కార్డుతో అంత ధైర్యంగా వెళ్తున్నారంటే అది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మల్లికార్జున, కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ దుమ్ము చిన్న మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు ప్రసాద్ మాదిగ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ప్రీ ప్లాన్డ్ వస్తాడు. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్పీఎస్ మంచి ఉద్యమం మేల్కొన్న సమయంలో 2004లో మరి గుండె జబ్బుల పిల్లల కొరకు ఆరోగ్యశ్రీ కార్డు పొందడానికి ఉద్యమాల్లో స్ఫూర్తైన మందకృష్ణ మాదిగ ఆదేశం మేరకు మరి అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని స్కూళ్ళల్లో మరి ఆరోగ్యశ్రీ కార్డు ఎలా వచ్చింది, ఏం చేస్తే సాధించుకున్నాం మనం అని చెప్పి తెలియపరచుకోవడానికి ఈరోజు కర్నూలులో జయలక్ష్మి పారామెడికల్ కాలేజ్, మరి కర్నూలు కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఈ కాలేజీలో మరి విద్యార్థుల మధ్యన, ఎందుకంటే ఆరోగ్యశ్రీకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది విద్యార్థులే కాబట్టి ఈ యొక్క స్కూల్ని ఎన్నుకోవడం జరిగినది. ఈరోజు కరెస్పాండెంట్ గారి పర్మిషన్ తీసుకొని మల్లికార్జున సార్తో, అలాగే ఇక్కడికి వచ్చిన నా తోటి నాయకులు దుమ్ము చిన్న మాదిగ కర్నూలు జిల్లాకు వచ్చారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మరి ఎంఆర్పీఎస్ అని నేను సీనియర్ నాయకత్వంలో కర్నూలులో ఉన్నా కాబట్టి నా కుమార్ మాదిగ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సమనీయం అని చెప్పి కోరుతూ, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల పోరాటం ఏం కాదు. కానీ దాదాపు ఆ రోజుల్లోనే నేను కల్లూరు మండలం నుంచి, మీరు నమ్ముతారో నమ్మరో ప్రెస్ మీట్లో ఈరోజు చెప్తున్నాను, నేను సుమారుగా అంటే ఈ కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి దాదాపు 118 మందిని వికలాంగులని గుడ్డలోనే 2 బస్సులు పెట్టి తీసుకుపోయిన చరిత్ర ఉంది నాకు. ఎందుకంటే 2004లోనే పోరాటం కొరకు కృష్ణమాదిగ పిలిపిస్తుంది. ట్యాంక్ బండ దగ్గర నీళ్లు లేక, నిప్పులు లేక ఆ కుంటివాళ్ళు, బుద్ధివాళ్ళు, గుండె జబ్బు ఉన్న పిల్లలు ప్రతి ఊర్లో ఉండరు. వాళ్ళందరినీ తీసుకుని అక్కడ ట్యాంక్ బండ దగ్గర హైదరాబాద్లో పోరాటం వల్లనే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నిర్మాణం అని చెప్పి కోరుతూ, అలాగే ఈ యొక్క సక్సెస్ చేయడానికి కూడా కృష్ణమాదిగ గారు ఎంతో కష్టపడారు. ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అలాగే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అప్పట్లో సపోర్ట్ ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రివర్యులు బీజేపీ పార్టీలో ఉన్నారు. అప్పట్లో అన్నం పెడే ఎంఆర్పీఎస్కు అడుగుజాడలో నడిచేవారు. అన్నలారా, తమ్ముళ్ళారా, ఈరోజు ఆరోగ్యంగా ఏ బిడ్డకైనా ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల ఆరోగ్యానికి గవర్నమెంటే ప్రకటిస్తుంది కాబట్టి 20 లక్షల వరకు చూపించుకోవచ్చు అని ఆ సబ్జెక్టు మనంగానైతే సొంత డబ్బుతో పెట్టలేము కాబట్టి ఆ పోరాటం
ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఉందని చెప్పి కోరుతున్నాం. ఎంతో మాకు కూడా సంతోషం ఉంది. ఈ యొక్క సంతోషకరమైన ఈరోజు మేము పండుగలుగా జరుపుకుంటున్నందుకు మళ్ళా ఈ యొక్క కార్యక్రమాన్ని 10 మందికి తెలియజేసే మీడియా మిత్రులకు, అన్నగారు, సోదరులు, మీడియా బ్రదర్స్ కూడా కర్నూలు జిల్లా